హలో హాయ్ అందరూ. మీ బిగ్ బాస్ బుజ్జ కాల్ చేసిందండి మీతో మాట్లాడటం కోసం. ఎన్ని రోజులు అయిపోయింది వీడియో పెట్టలేదని ఏమనుకోవద్దండి. చిన్న గ్యాప్ ఇచ్చాను అంతే. ఎందుకంటే గ్యాప్ ఇచ్చిన తర్వాత ఎక్కువ ఉంటుందని, దాని ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుందని చిన్న లాజిక్ అంతే, ఇంకేం లేదు. ఇంకా హౌస్లోకి వెళ్ళిపోదామండి. మన రోహిణి అక్క ఇంకా మెగా చీఫ్ లాస్ట్ అండ్ లాస్ట్ మెగా చీఫ్ అయితే ఫుల్గా అయిపోయిందండి. ఫుల్ హ్యాపీ, నాకైతే హ్యాపీ. ఎందుకంటే మనతోటి ఒక లేడీ అంటే ఆమె అయ్యిందని చెప్పేసి నాకు హ్యాపీగా ఉందండి. కాకపోతే ఇక్కడ చిన్న ఇదండి, విష్ణు విష్ణు ఇంకా ఈమె యష్మి ఇంకా పృథ్వీ ఇంకా రోహిణి వీళ్ళ నలుగురు చుట్టూనే తిరిగిందండి గేమ్ మొత్తం. కాకపోతే ఇంకా నాకైతే విష్ణు మాట్లాడిన తీరు ఒక విధంగా చూసుకుంటే రాంగే అని చెప్పొచ్చు రోహిణి మీద. కాకపోతే తిను యష్మి ఏదైతే ఉందోనండి గేమ్ ఆడదండి. ఇంకా లాస్ట్ ఆ గేమ్లో ఏదైతే బిగ్ బాస్ పెట్టాడో ఆ గేమ్లో అయితే టోటల్ వరస్ట్ అండి. ఇంకా ఆమె నుంచోబెట్టడం ఎందుకు చేస్తున్నాడో అయితే నాకైతే తెలియదు. నబీల్ చెప్తానే ఉన్నాడు చూడు 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 అని. ఆమె పట్టించుకోకుండా ఆర్గ్యుమెంట్ చేస్తుంది కానీ ఇటు ఏంటి ఈ జరుగుతుంది గేమ్లో అని చెప్పేసి ఆమె పట్టించుకోలేదండి. బట్ ఎనీవే ఇంకా పృథ్వీ అవ్వాల్సింది రోహిణి బై మిస్టేక్ అయింది. అయినా సరే ఐఆమ్ హ్యాపీ. కాకపోతే ఈ ఆర్గ్యుమెంట్ చేసి గేమ్ మొత్తం టోటల్ లాస్ చేస్తుందండి. అది హౌస్మేట్స్కి చూసే జనాలకు కూడా తెలిసే విషయం. ఇంకా విష్ణుప్రియ 2 మాటలు ఇసిరేసిందండి. అలాగని మన రోహిణి కూడా తగ్గేదే లేదన్నట్టు ఆమె కూడా 2 మాటలు వదిలేసింది. ఇక్కడ టోటల్గా లాస్ అయింది ఎవరంటే మన పృథ్వీ అండి. హోల్ 1 డే నుంచి లాస్ట్ డే వరకు ఇప్పుడు దాకా తను ఒక్కసారి కూడా చీఫ్గా అవ్వలేదండి. వాళ్ళ అమ్మ కూడా చెప్పింది బయట సపోర్ట్ ఉంది, హౌస్లో సపోర్ట్ లేదని. కానీ నబీలు చాలా అంటే చాలా బ్యాక్ బోన్ లాగా నించున్నాడండి. అయినా కూడా లాభం లేకపోయింది. ఎందుకంటే తన బాడీ సపోర్ట్ చేయలేదండి. రోహిణి అయితే కొంచెం హెవీ ఉంటుంది కాబట్టి తన బాడీ సపోర్ట్ చేసింది. కానీ ఇంకా పృథ్వీ బాడీ అయితే సపోర్ట్ చేయలేదండి. అదేనండి నిన్న టాస్క్లో ఏదైతే బిగ్ బాస్ ఇచ్చాడో ఆ టాస్క్లో రోహిణి బాడీకి తగ్గ అది గేమ్ వచ్చింది. తను మెగా చీఫ్ అయిందండి. ఐఎమ్ సో హ్యాపీ. లేడీస్ ఇవంగివే అని చెప్పేసి సాంగ్ కూడా వేసాడు బిగ్ బాస్. ప్రౌడ్ ఆఫ్ యూ. ఇంకా రోహిణి కానీ కొంచెం పృథ్వీ అంటే కొంచెం కోపంలో అయితే ఉన్నారు కొంతమంది హౌస్లో, అది మీరు కూడా గమనించగలరు. కానీ పృథ్వీ అయ్యి ఉండాల్సిందండి. ఎందుకంటే ఫస్ట్ డే నుంచి పాపం కష్టపడుతున్నాడు, అందరి కోసం కష్టపడ్డాడు, తన కోసం తను కష్టపడలేకపోయాడు. అదే చేసిన తప్పు పృథ్వీ అండి. ఇప్పటికన్నా తెలుసుకొని ఈ 2 వారాలు సేఫ్గా ఆడాలండి. అంతేనండి. థ్యాంక్ యూ అండి. లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.